తెలంగాణ కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర వేడుక ఉత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిరంతర పర్యవేక్షణలో సహకరించిన అన్ని శాఖల వారికి అభినందనలు తెలియజేశారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏదైతే సంఘ సభ్యులు ఉన్నారో హనుమంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి దానికి సంబంధించిన కమిటీ సభ్యులు, అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, దాంతోపాటు మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ సంబంధించిన అధికారులు, మరి వాలంటీర్స్, అదే మాదిరిగా ఆరోగ్య సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్, అదే మాదిరిగా మీడియా మిత్రులు, వీరందరూ కూడా సమాన బాధ్యతలు తీసుకొని పూర్తి స్థాయిలో శాంతియుతంగా బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా దీనికంటే మంచి చేయాలి అనే ఒక సంకల్పంతో అన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల ప్రజలను సమన్వయపరుస్తూ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల ప్రజాప్రతినిధులలో వారి యొక్క సహకారంతో ఎప్పుడూ లేని విధంగా చూస్తూ ఉన్నారు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. నాకు పూర్తి హామీ ఇస్తూ ఉన్నాం. ఈసారి ఎన్టీపీసీ వారి సౌజన్యంతో, అదే మాదిరిగా కలెక్టర్ గవర్నమెంట్ సహకారంతో మరి మేమందరం కూడా పాల్గొని దీన్ని బ్రహ్మాండంగా చేశాం. నేను మాట ఇస్తున్నా, ఎవరైతే ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారో ఇక్కడ మిత్రులందరికీ ప్రాంతంలో వచ్చిన భక్తులందరూ కూడా వచ్చేసారి ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ పెద్ద పెద్ద చెట్లతో పాటు ఇంకా ఈ ప్రాంతంలో ఒక 6 నెలల నుంచే ప్రచార కార్యక్రమం పెడుతూ అన్ని జిల్లాల నుంచి ఇక్కడ గోదావరిలో ఏదుందో మేడారాన్ని తలదన్న విధంగా చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడదాం. మెల్లమెల్లగా ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో శివరాత్రికి వచ్చే భక్తులకు గోదావరి దగ్గర ఏర్పాట్లు, అదే మాదిరిగా నిరంతరం వచ్చేటువంటి యాత్రికుల గురించి టూరిజం పక్షాన పూర్తి స్థాయిలో అక్కడ రోడ్లు వేసి అనేక కార్యక్రమాలు చేయడానికి రూపకల్పన చేస్తాను, తప్పకుండా చేస్తాను చెప్తాను. మరి ఈరోజు ఒక కొత్త కార్యక్రమం ఏదైతే కార్యక్రమం జరిగిందా, అయిపోయిందా, వెళ్ళిపోయిందా అని కాకుండా ఎవరైతే కష్టపడ్డారో వారిని గుర్తించే విధంగా చిరు సత్కారం. ఎందుకంటే ఇప్పటికిప్పుడే అనుకున్నాం, 5 నిమిషాలు నేను ఒక ఆలోచన చేశాను కాబట్టి ఒక చిరు సత్కారం ఒక శాలతో, అంటే అది గౌరవంగా చేసినటువంటి ఒక గౌరవించుకునే ఒక సంస్కారం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రముఖులందరికీ, డిపార్ట్మెంట్లో ఉన్న ప్రముఖులందరికీ కూడా మరి సన్మానం చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ ఇళ్లలో పూర్తి సమయాన్ని ఇళ్లను వదిలేసి కుటుంబాలతో సహా మహిళలకు కూడా ప్రత్యేకంగా మీ అందరికీ, ఆశా వర్కర్స్కి, పంచాయతీ సంబంధించిన మహిళా వర్కర్స్కి, మేల్ వర్కర్స్ అయితే ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతాల్లో మహిళలకు సంబంధించిన అధికారులు, వర్కర్స్ అందరూ కూడా పూర్తి సమయానికి కేటాయించినందుకు గాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి ఫెసిలిటీస్తో మీరు కోరుకున్న విధంగా ఒక 2-3 నెలల ముందు నుంచే కార్యక్రమాలు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు చేద్దామని చెప్పి మీ అందరికీ మాట్లాడిస్తూ ఈ ప్రాంతాన్ని గత పాలకులు, గత ప్రభుత్వాలు ఏం చేసినా అవన్నీ విమర్శలకు కాదు, కానీ రేపు రాబోయే రోజుల్లో సమిష్టిగా ఈ పల్లె ప్రాంతాలను మంచిగా అభివృద్ధి చేయడంలో, అదే మాదిరిగా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి మంచి అభివృద్ధితో కార్యక్రమం చేపట్టే కార్యక్రమంలో మనం అందరం కలిసి ముందు కూడా ఈ సూచనలు, సలహాలు అందరూ కూడా నాకు ఇవ్వచ్చు. మనం అందరం కలిసి ఈ ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని తెలియజేస్తూ పెద్దలు ముఖ్యంగా వయసులో పెద్దవారు అందరికీ అత్యంత దగ్గర సన్నిహితులు హనుమాన్ రెడ్డి గారు ప్రత్యేక అభినందిస్తూ ఉన్నారు. వారు దీని యొక్క బాధ్యతలు తీసుకోమంటే ఈ వయసులో నాకు ఎందుకని చెప్పి చాలాసార్లు అన్నారు. నేను వారిపై ఒత్తిడి తీసుకొచ్చిన, లేదన్నా మీరు తీసుకోండి, ఇక్కడ ఎలాంటి దోపిడీ లేకుండా 100% ఇక్కడికి వచ్చేటువంటి ఏవైతే భక్తులకు మంచి
నాకు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి వారిని కోరిన వెంటనే వారు అంగీకరించినారు. వారిని నిజంగా అభినందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేకుండా కూడా వారు ఈరోజు ఆ పూర్తి సమయానికి కేటాయించి చేసినందుకు గాను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ వారు గర్వంగా ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కూడా వారిని వారి కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు, వారి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా అధికారులు